చూడరా చూడు. మామూలుగా లేదు మామా. ఫిగర్ అదిరిపోయిందిరా. అటు చూడు, ఎటు చూసినా ఫిగర్లే ఫిగర్రా. ఒక్కదాన్ని మించి ఒకటి ఉందిరా. సిరం మామా. వాట్ ఈస్ సైజ్ మామా. స్వర్గంలో నుండి దేవకన్యలంతా కూడా మన కోసం ఒకేసారి దిగొచ్చినట్టు అనిపిస్తుంది మామా. మన కోసమే వచ్చారా మామా. నేను స్విమ్మింగ్ చేస్తా. అరే నువ్వు వెళ్తే పని కాదు కానీ రామ్ సేతు గండి పంపిద్దాంరా. వీడైతే క్షణాల్లో ఫిగర్ ని పడేస్తాడు. రే రాము, ఆ పిల్లను పటాయించి నా దగ్గరికి పంపించరా. రే వినీత్, డోంట్ వరీ, నేను చూసుకుంటా. హాయ్. నేను చెప్పానా నీకు హాయ్ అని? నేను చెప్పానా? సారీ మేడం, సారీ. నీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. సారీ సారీ మేడం. భయపడ్డావు కదా? భయపడ్డావా? భయపడ్డావు కదా? సరే గాని నీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చు 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 మేడం, నాకు వచ్చు. నాతో పోటీ పడతావా? ఎస్. పద. రే మామ, వాళ్ళిద్దరిని చూడరా. ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, నేను నీ దాన్ని. సరే. రే వాడు పటాయించాడరా. నేను గెలిచాను. వావ్, యు హావ్ వన్. నేను గెలిచాను. yes, నేనే గెలిచాను. నన్ను కూడా గెలుచుకున్నావు. నేను గెలిచాను మేడం, నేనే గెలిచాను. yes. గెలిచేసాడ్రా. వావ్, నీ బాడీ చాలా హాట్ గా ఉంది. నువ్వు సెక్స్ చేయవా? మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఏమైంది? సెక్స్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇదేమైనా సతీ సావిత్రి కాలం అనుకుంటున్నావా? అమ్మాయిలు మేమే చాలా ఫాస్ట్ గా ఉన్నాం, అబ్బాయివి నువ్వేంటి? మేడం మేడం మనం బయటికి వెళ్దామా? రండి. అందంగా ఉన్నావు. బీర్ తాగుతావా? Of course, yes. వెయిటర్, రేయ్ వాడు పిలుస్తున్నాడు రా మామ. నన్ను బీర్ ప్లీజ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బీరు దాన్ని తీసుకొచ్చిన తర్వాత వాడి సంగతి చెప్దాం. వెళ్ళు త్వరగా వెళ్ళు. సార్ బియర్. వెళ్ళు. రేయ్ కూల్ మామ, కూర్చో. ఈ అమ్మాయి నా కొడుకు నన్ను. వాడు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. మేడం రేపు నువ్వు ఎక్కడుంటావు? రేపు మళ్ళీ కలుద్దాం, మనం కలిసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. నీ బాడీలోని వేడినంతా దించేసి నిన్ను చల్లపరుస్తా. షూర్ షూర్. సరే. వాడిని చూడరా, చూడరా నా కొడుకు ఎలా గొక్కుతున్నాడు చూడరా. ఇలాంటి ఫిగర్ నాకు దొరికితే దీన్ని తీసుకెళ్లి మస్తు ఎంజాయ్ చేస్తాను. మస్తు ఆ అమ్మాయి పడిపోయిందనే అనుకో. చెత్త విధవల్లారా, మీ ఇద్దరికి పని అయిపోయింది. నాకేం మిగిలింది? బొంగ. నేను మీ ఇద్దరిని వాళ్ళ దగ్గరికి పంపించి తప్పు చేశాను రా. అదే నేను ఎల్లుంటేనా ఆ ఇద్దరు అమ్మాయిలు నాకే పడేవారు. నాకు పంచుకోవడంలోనే మజా వస్తుంది. రే వినీత్ గా 50% వాడి నుంచి, 50% నా నుంచి, 100% నీదే కదరా. ఇంకేంటి? నెంబర్ ఇచ్చిందా తను? లేదురా. నువ్వు అబద్ధం చెప్తున్నారా? అరే నేను ఎందుకు అబద్ధం చెప్తాను రా, నిజంగానే నెంబర్ ఇవ్వలేదు. కానీ రేపు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అప్పుడు మనతో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. పక్కా? పద 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 పద.
ఎస్ డాడ్ చెప్పండి. యూసుఫ్గఢ్లో కూడా మా స్థలం కబ్జా చేశారంట, వెళ్ళి చూడు. అవునా? అవునరా, దాని గురించి మీరు టెన్షన్ అవ్వకండి, అంతా నేను చూసుకుంటా. వాడి పెద్ద తోపంట, జాగ్రత్త. నో 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 దాని నుంచి వదిలేండి డాడీ. నీతో పాటు నీ ఫ్రెండ్. ఇక్కడ నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. సరే నాన్న, ఓకే. ఓకే ఓకే డాడీ. మా ల్యాండ్ని కబ్జా చేస్తారా? వస్తున్నాను కొడుకులా. జగదీష్ అన్న ఎవరికిరా అన్నా? బాయ్, మీ అందరికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. అందరూ ఖాళీ చేసి దుబ్బేయాలి. 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు టైం ఇస్తున్నా. చల్ దబ్బాయి. రే పిల్ల బచ్చా నా కొడక్క, Hey!